ఎస్పీ స్థాయి అధికారిని ఇక్కడికి తీసుకొని వస్తే ఏం చేస్తున్నట్టు మీరంతా కూడా? మీరందరూ కూడా చంద్రబాబు గారి సేవలో తలమునకలైనారు, పూర్తిగా అందులో పునీతులవుతున్నారు. ఇప్పుడు చంద్రబాబు గారు వస్తున్నారు ఒక గంటలో. నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ చోట పట్టుమని 15 మంది పోలీసు వాళ్లు కూడా లేదు. ఈ రోజున చనిపోయినటువంటి వాళ్లను చూడడానికి వస్తున్న చంద్రబాబు గారిని భద్రత కల్పించడానికి మాత్రం దాదాపు 2000 మంది పోలీసు వాళ్లు మొత్తం సమాయత్తమవుతున్నారు. అంటే ఎవరిని మీరు పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదో ఆ భక్తుల యొక్క క్షేమాన్ని గురించి రవింత కూడా పట్టించుకోకుండా ఇప్పుడు రంగంలోకి దిగి అక్కడ మమ్మల్ని కూడా రానివ్వకుండా బెదిరింపు కార్యక్రమాలు చేసి క్షతగాత్రులను చూడడానికి కూడా మాకు అవకాశం కల్పించకుండా చేసేటువంటి క్రీడా రాజకీయాల్ని చెయ్యటం అన్నది చాలా దుర్మార్గమైనటువంటి తనము. ఎంతసేపు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద తప్పుడు ఆరోపణలు మోపి వాళ్ళని ఎలా జైలుకు పంపించాలా, టీటీడీనంతా కూడా ప్రక్షాళన చేస్తా పాప పంకిలమైపోయిందేనని చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు కూడా విపరీతంగా ఘోషించినాడు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సుబ్బారెడ్డిని ఎప్పుడు లోపల దోద్దామా, కరుణాకర్ రెడ్డిని లోపల ఎప్పుడు దోద్దామా, ధర్మారెడ్డిని ఎప్పుడు లోపల దోద్దామా, దీనికి సంబంధించినటువంటి అన్ని కూడా వెలికి తీయండి. విజిలెన్స్ రిపోర్టులు సరిగ్గా రాకపోతే వాళ్లను బెదిరించేటువంటి కార్యక్రమం ఆ విజిలెన్స్ ఆఫీసర్లని. ఇవన్నీ కూడా బయట తెలియకుండా పోవు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారు గమనించాల్సినటువంటి విషయం, మీరు సెక్రటేరియట్లోనో లేకపోతే మీ ఇంటిలోనో చేస్తున్నటువంటి పనులు గతంలో అధికారంలో మొన్ననే మేము ఉన్నాం, మీకు సంబంధించినటువంటి అధికారులలో కొద్దిమంది మాకు మీరు ఏం చెప్తున్నారు, అధికారులకు ఆదేశాలు ఇస్తున్నారు అన్నటువంటి విషయాలు మాకు చెప్పకుండా పోరు అని అనుకుంటే అంతకంటే మూర్ఖత్వం మరొకటి లేదు. మీకు ఎంతసేపు మా మీద పడి ఈ పాపాలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నెట్టేయటమే. ఆశ్చర్యంగా ఈ రోజున ఒక పత్రికలో ఈ టోకన్లతో తంటానని ఒక ఐటమ్ వచ్చింది. మేము ఎంతో ఉదాత్తమైనటువంటి ఆశయంతో వెంకటేశ్వర స్వామి వైకుంఠ ద్వార దర్శనం కేవలం ఏకాదశి ద్వాదశి రోజు మాత్రమే అయితే భక్తులకు ఆ అనుభూతి పొందలేకపోతున్నారు. ఆ తర్వాత శ్రీరంగంలో ఈ 10 రోజుల వైకుంఠ ద్వార దర్శనం అన్నది తరతరాలుగా వేల సంవత్సరాల నుంచి కొనసాగుతున్నది. దాన్ని ప్రవేశపెడితే మంచిది, ఎక్కువ మంది భక్తులకు దర్శన భాగ్యం కలిగించగలము అని ఒక గొప్ప ఆశయంతో మేము తీసుకొని వస్తే దాని వలన వచ్చిందంట తంట. అయ్యా మీకు తంట దీని మీద వస్తే మమ్మల్ని మేమన్నీ తప్పులే చేశామని కదా మీ ప్రచారం అంతా కూడా. ఈ తప్పును సవరించుకొని మీరు 2 రోజులే దర్శనం చేయించుండొచ్చు కదా, వైకుంఠ ఏకాదశికి ద్వాదశికి మాత్రమే. మరి దీన్ని ఎందుకు అమలుపరిచినారు? మేము తీసుకున్నటువంటి ఏ నిర్ణయము కూడా భక్తులకు మేలైనటువంటి నిర్ణయాలే తీసుకున్నాము కాబట్టి మీరు ఏది మార్చలేని స్థితిలో ఉన్నారు. కాకపోతే మా మీద విమర్శలు గుప్పిస్తూనే ఉండటంలోనే మీ మొత్తం సమయమంతా వినియోగించుకుంటూ అసలు పని మానేశారు. ఎలా చెయ్యాలా, ఎలా పరిష్కరించుకోవాలా, ఎలా చేస్తే మరింత మెరుగుగా దైవ దర్శనం చేయించగలము అన్నటువంటి సంగతిని ఆలోచించకుండా ఈ విషయాలలో కూడా మమ్మల్ని ఎదిర్చేటువంటి కార్యక్రమాలు పెట్టుకోవటం మూలంగానే ఈ రకమైనటువంటి దుర్ఘటన జరిగింది. ఈ దుర్ఘటనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద, మా టీటీడీకి సంబంధించి మా మీద నిరంతరము అతి నీచంగా విమర్శలు చేసేటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే నైతిక బాధ్యత వహించాలి. నిజానికి ఇది ఒక 50-60 సంవత్సరాల క్రితమే అయితే ఆ రోజున్న ప్రజాస్వామ్యంలో 100% ముఖ్యమంత్రి రాజీనామా చేసేవారు. ఆనాడు ఒక చిన్న రైలు దుర్ఘటన జరిగితేనే లాల్ బహదూర్ శాస్త్రి లాంటి మహానుభావుడే తన పదవికి రాజీనామా చేశాడు. కానీ ఈ రోజులు అలాంటివి కాదు, చంద్రబాబు నాయుడు గారు చేయరు. కానీ ఇక్కడున్నటువంటి
ఆయన ఎస్పీ దగ్గర నుంచి కింది స్థాయి సిఐ వరకు టౌన్లో పనిచేసేటువంటి వాళ్లను, అలాగే వెంకటేశ్వర స్వామి సేవలో కాకుండా చంద్రబాబు గారి సేవలో నిమగ్నమై భక్తుల బాగోగుల్ని పట్టించుకోకుండా పోయిన ఈ వెంకన్న చౌదరిని వెంటనే సస్పెండ్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. మేం డిమాండ్ చేస్తున్నాం. ఈ టీటీడీ అధికారులు లేదా కొంతమంది ఈ చంద్రబాబుకు ఒత్తాసు పలకాలనుకున్నటువంటి పోలీసు అధికారులు చంద్రబాబు గారికి కావాలంటే గుడి కట్టుకొని ఆ సేవలో ఉంటే చాలా మంచిది, ఏ తప్పు లేదు. ఎందుకంటే ఆయన గుడి కట్టారబ్బా, ఆ సేవలో, ఆ స్వామి సేవలో మేము తలమునకలై ఉన్నామని చెప్పుకోవచ్చు. కానీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల మనోభావాలను పరిరక్షించటానికి ఉద్యోగ బాధ్యతలు స్వీకరించినటువంటి వాళ్ళు, శాంతి భద్రతలను కాపాడుతాము అని గొప్పగా పర్యవేక్షణ బాధ్యతలను తీసుకొని లా అండ్ ఆర్డర్ పూర్తిగా అదుపులో ఉంచాల్సినటువంటి పోలీసు అధికారులు తమ బాధ్యతల్ని విస్మరించటం ఘోరంగా భక్తుల మనోభావాలను దెబ్బతీయటమే. సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తాను అని తిరుపతిలో వీరతాడులు వేసుకొని తిరిగినటువంటి పవనానంద స్వాముల వారు, మీరు మరి ఈ సనాతన ధర్మాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది. మీరు సనాతన ధర్మాన్ని కాపాడుతారా లేదా సనాతన ధర్మాన్ని మీ ఆలోచన రీతులలో తునాతునకలు చేయడానికి కంకణబద్దులైనారో కూడా తెలియటం లేదు. దీనికి వెంటనే మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది కదా. మీరు ఆ గేమ్ చేంజర్లో రోడ్డు ప్రమాదంలో చనిపోతే ఈ రోడ్లకు కారణం వైసీపీనే అని మాట్లాడతాడు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు జరిగినటువంటి ఈ ఘటనకి మీరు సనాతన ధర్మాన్ని కాపాడుతానని మాయమాటలు చెప్పడం మూలంగానే జరిగింది అని మా ఆరోపణ. మీరు ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడతారు, ఆచరణలో ఒక్కటి కూడా అమలు చేయరు. అసలు చంద్రబాబు నాయుడు గారే చెప్తూ అంటారు, దేవుడు